అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. మంతనీలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఇద్దరు నాయకులలో పబ్లిక్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఎలా ఉంది అంటే ప్రజా ఆదరణ ఎలా ఉంది, దాని మీద ఒక పోస్టర్ రిలీజ్ అయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇది కేవలం అభిమానం మాత్రమే. ఏ నాయకుడికి ఎంత అభిమానం ఉన్నది, ఎంత మైనస్ ఉంది, దాని మీద చెప్పే ప్రయత్నమే చేస్తా. ఇది నాటే ఏది ఓట్లకు సంబంధించింది ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కాదు. దీన్ని ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు. నాయకునికి ప్రజలకు ఉన్న కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, ప్రజలు నాయకుడికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, దాని మీదనే మాట్లాడుకుందాం. సో మొత్తానికైతే మంతని ప్రజల యొక్క తీర్పు అంటే మేము అక్కడ ఇక్కడ కొన్ని ప్రెస్ మీట్లో ప్రజలలో పోయి మాట్లాడినప్పుడు కొంతమంది ప్రజలు మాట్లాడుకొచ్చిన మాట. సో గౌరవ పుట్ట మధుకర్ గారికి ఎంత అభిమానం ఉన్నది, గౌరవ మంత్రి గారికి ఎంత అభిమానం ఉన్నది, ప్రజలలో వీళ్ళ కమ్యూనికేషన్ కూడా ప్రజలకు ఎలా ఉంది అనే దాని మీద ప్రజలు చెప్పిన మాట. ఇది ప్రజల నుంచి వచ్చిన మాట, ప్రజలు నిర్దేశించిన మాట, ప్రజల గుండె నుంచి వచ్చిన మాట. ఆ మాటనే మా మాటగా మీకు మేము చెప్తా ఉన్నాం కాబట్టి దీన్ని దయచేసి ఆదరించగలరు. రైట్. అయితే గౌరవ పుట్ట మధుకర్ గారికి ప్రజలలో ఉన్న కమ్యూనికేషన్ విషయం చూసుకున్నట్టయితే 56% ప్రజలు ఇచ్చారు. కమ్యూనికేషన్ అంటే ప్రజలలో మమేకం అవ్వడం, ప్రేమ అభిమానాలు చూపెట్టడం, ప్రజల మీద అవసరాల దృష్ట్యా ప్రతి దానికి ప్రజల మీద వీళ్ళు అభిమానం చూపెట్టే దాంట్లో గౌరవ పుట్ట మధుకర్ గారికి 56% ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి దుద్దిల్ల శ్రీబాబు గారికి 44% ఇచ్చారు అనమాట. అంటే ఇది ప్రజలకు నాయకులకు ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ అనమాట. అయితే చూడండి, కొన్ని వాళ్ళు పాయింట్స్ కూడా రేజ్ చేసిర్రు ప్రజలు. ఆ పాయింట్స్ కూడా మీకు నేను ఇప్పించే ప్రయత్నం చేస్తా. గౌరవ పుట్ట మధుకర్ గారిది మొదటగా చూద్దాం. ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో లేదా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపడం. సో ఇది మొదటి పాయింట్గా ప్రజలు తీర్పిచ్చిర్రు. రెండోది కార్యకర్తల అరెస్టుల విషయంలో అండగా నిలవడం. అంటే స్టేషన్ కాంచి మొదలు పెడితే కోర్టు వరకు సొంత కార్యకర్తలుగా అయినా భావించి స్టేషన్ కాడికి పోయి కోర్టుల కాడికి పోయి కార్యకర్తలకు ఏదైనా ప్రాబ్లం వస్తే తన తమ్ముడు లెక్క భావించి కార్యకర్తలను అదే స్టేషన్ నుంచి, అదే జైలు నుంచి, అదే కోర్టు నుంచి తీసుకొచ్చి మళ్ళా సాధారణ ప్రజల్లో కలిపి అయినా ఏ తప్పు చేయలేదు అనే విధంగా కార్యకర్తలకు అండగా నిలవడంలో పుట్ట మధుకర్ గారు అది ఒక అభిమానం చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా రైతుల వడ్ల కొనుగోలు విషయాన్నిలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం. ఇంతవరకు వడ్లు మన మంత్లీ కాన్స్టిట్యూన్సీలో ఇంకా చాలా అక్కడిక్కడ కొనుగోలు కాలేదు. ఆ వడ్ల కొనుగోలు విషయంలో రైతుకు అండగా నిలవడం, రైతు పట్ల ఉండి మద్దతు ధర లభించాలని ప్రశ్నించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, తడిసిన ధాన్యం దగ్గర పోయి రైతుకు భరోసా ఇవ్వడం, రైతుల ఐకేపీ సెంటర్లలో పోయి వడ్లు కొనుగోలు చేయాలి, రైతుకు అన్యాయం చేయొద్దు అనే విధంగా గౌరవ పుట్ట మధుకర్ గారు ఆ ఐకేపీ సెంటర్లలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని దిగొచ్చే విధంగా ప్రశ్నించడం. సో దాంట్లో కూడా ప్రజలలో ప్రేమ అభిమానాలు కమ్యూనికేషన్ బాగుందని చెప్పి ఈ పోస్టర్ చెప్తా ఉన్నది. ఇక ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలు ఏదేది 6 గ్యారంటీల విషయంలో అయినా కానీ, మహిళలకు 2500 ఇస్తా అన్న విషయంలో కానీ, మంతనీలో రోడ్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం విషయంలో కానీ, ఇతర విషయాలలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ప్రతిపక్ష హోదాలో ప్రజల మధ్య చాలా కమ్యూనికేషన్ ఉంది, ప్రజల మధ్య ప్రేమ ఉంది అనేది కూడా ఈ పాయింట్ మనకు చెప్తా ఉన్నది. ఇక ఈ పాయింట్ మనం చూసుకున్నట్టయితే గౌరవ మంత్రి దుద్దిల్ల శ్రీబాబు గారికి 44% ప్రజలు నిర్ణయించారు. అంటే మరి ఏ పాయింట్ మెన్షన్ చేసిర్రు, ఏ విధంగా మెన్షన్ చేసిర్రు అనే మీద దీన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. మొదటి పాయింట్ ప్రజలకు అందుబాటులో తక్కువ ఉండడం. అంటే ప్రజల ఇతర విషయాలలో అందుబాటులో ఉండకపోవడం అనే దాని మీద వీళ్ళు ప్రత్యేకంగా పాయింట్ మెన్షన్ చేశారు. స్థానిక సమస్యలు ఆశిస్తున్న స్థాయిలో స్పందన లేకపోవడం. స్థానిక సమస్యలు గ్రామ పంచాయతీలో నీళ్ళ విషయంలో అయినా కానీ, రోడ్ల విషయంలో అయినా కానీ, యువతకు ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ఇతర విషయాలలో కార్యకర్తలు ఇతర చిన్న విషయాలలో కానీ స్థానిక సమస్యలపై స్పందించకపోవడం, ఇంకా వడ్ల కొనుగోలు విషయంలో అయినా కానీ ఇతర విషయాలలో కానీ స్పందించకపోవడం అనేది కూడా ఇందులో మెన్షన్ చేసిర్రు. ఇంకోటి ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో అసంతృప్తి. అంటే ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలలో అసంతృప్తి. ఏది మహిళలకు 2500 విషయంలో, కళ్యాణ లక్ష్మి తులం బంగారం విషయంలో,
అదేవిధంగా రైతు భరోసా విషయంలో, రైతు ఆత్మీయ భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో, కొన్ని అభివృద్ధికి సంబంధించిన ఏది రోడ్ల విషయంలో, గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే మహిళలకు ఇటు ఎంప్లాయ్మెంట్ విషయంలో, యువతకు ఎంప్లాయ్మెంట్ విషయంలో, దాంట్లో కూడా ప్రభుత్వ పథకాలలో ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడం అసంతృప్తిలో ఉందట ప్రజలలో. దాని పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నియోజకవర్గ స్థాయి సందర్శన తక్కువ ఉండడం, అంటే గౌరవ మంత్రి గారికి చేసిన దగ్గర ఒక 5 times 6 times వచ్చినట్టుంది సందర్శన. ఎందుకంటే ఒక కార్యకర్త ఇంట్లో వాళ్ళని చనిపోవడం, వాళ్ళని పరామర్శించడం కానీ, కార్యకర్తలలో ధైర్యం నింపడంలో కానీ, వచ్చే ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి అనే దాని మీద దిశానిర్దేశం ఇవ్వడంలో కానీ, ప్రజలలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏదైనా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడమో కానీ, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడంలో ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కానీ, ఇగో ఈ విషయాలలో ప్రజలలో కమ్యూనికేషన్ చాలా తక్కువ అయిపోయింది. అందుకోసమే 44% మాత్రం గౌరవ మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి ప్రజలు ఇచ్చిన పర్సంటేజ్ ఇది. అదేవిధంగా గౌరవ పుట్టమధుకర్ గారికి ఇచ్చిన 56%లో ప్రజలు నాయకత్వం, నాయకులు, వాళ్ళ యొక్క సేవలు విషయంలో వీళ్ళిద్దరికి ఇచ్చిన పర్సంటేజ్ మాత్రం ఇగో ఇది. సో ప్రజలారా మీరేమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఇది సరైనదేనా మీరు అనుకుంటున్నారా? ఇది కేవలం ప్రజలలో వచ్చిన మాట, ప్రజల నుండి వచ్చిన మాట, వాళ్ళ మాటగా మేము చెప్తున్న మాట. దీన్ని ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేయొద్దు. కేవలం ప్రజలకు, నాయకులకు ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పర్సంటేజ్ రూపంలో ప్రజలు ఇలా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జీనస్ గ్లోబల్. నమస్తే, జై తెలంగాణ.